ప్రాక్పుణ్యాచలమార్గదర్శితసుధామూర్తిः ప్రసన్నశివः సోమసద్గుణసేవితో మృగధరः పూర్ణస్థమోమోచకः చేతః పుష్కరలక్షితో భవతి చే ఆనందపాధోనిధిः ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తథా జాయతే. తాత్పర్యము: తూర్పు కొండ మీద ఉదయించే చంద్రుడు నక్షత్రాలతో కలిసి చీకటిని పోగొట్టి సముద్రంలోని తరంగాలను ఉప్పొంగ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా పూర్వజన్మల పుణ్యమనే ఉదయ పర్వతం మీదుగా భక్తజనుల హృదయాకాశంలో పరిపూర్ణుడు, సుధామయుడు, ఆనంద స్వరూపుడు, సజ్జనుల చేత సేవింపబడేవాడు, లేడిని ధరించినవాడు, అజ్ఞానమనే చీకటిని నశింపజేసేవాడు, ఉమాసమేతుడైన సాంబ సదాశివుడు భక్తజనులకు దర్శనమిచ్చినప్పుడు వాళ్ళ మనస్సనే ఆనంద సముద్రము ఉప్పొంగిపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి పరమసుఖాన్ని పొందాలనే ఆలోచన కలుగుతుంది. పూర్వజన్మలో చేసిన పుణ్యం ఉంటే తప్ప భగవంతుని చూడాలనే కోరిక కలగదు. ఒకవేళ కలిగినా ఆయన దర్శనం తొందరగా లభించదు. ఆయన దర్శనం కావాలన్నా ఆయన అనుగ్రహం ఉండాల్సిందే. ఇంతకుముందు మనం ఏమైనా మంచి పనులు చేసి ఉంటేనే కానీ ఆయన అనుగ్రహం మనకు లభించదు.